హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా చూడండి. సో వచ్చేసి ఏంటంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక చవితి. సో ఇవాళ మేము మా వినాయక చవితి మేము ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నామని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తున్నా. ఇది వినాయక చవితి మేము మా ఇంటికి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం, ఫస్ట్ వినాయక చవితి మేము మా ఇంటికి వచ్చాక. సో మా డాడీ అయితే ఇట్లా ఏంటివి మా విడాకులు పెడుతున్నాను అన్నమాట. చూపిస్తాను అన్నీ మేము ఏమేమి చేస్తామో అన్నీ క్లారిటీగా చూపిస్తా, మీరైతే చూసేయండి. మళ్ళీ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుండబోతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూడండి తీసు. సో గైజ్ ఇక్కడైతే మేము వినాయకుడు పూజ గదిలో మేమైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట పూజ చేసుకోవడానికి. సో మామిడి ఆకులు పెట్టిన తర్వాత చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చూపిస్తా చూడండి, అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాము. చూడండి మా మమ్మీ అయితే పప్పు నానబెడుతుంది, ఎందుకంటే ఏమన్నది ప్రసాదం అనొచ్చు. సో ప్రసాదం చేయడానికి అన్నిట్లో రెడీగా పెట్టుకున్నాము. నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇంకా మేము ఏమేమి చేయబోతున్నాము అన్నీ అయితే వ్లాగ్ రూపంలో పెడతా. సో నేనైతే మామిడాకులు తీస్తున్నాను అనమాట. డోర్కి ఇంతసేపు మా డాడీ పెట్టుకుంటూ చూపించిన కదా, సో అవి ఇంకా ఏది కలిపి పెడదామని చెప్పేసి తీస్తున్నా. ఆకులన్నీ అంటే బాగున్నాయి చూసి తీస్తున్నా, చూపిస్తున్నా. ఇట్లా కొన్ని కొన్ని తీసి అక్కడ పెట్టి సరిపోకపోతే మళ్ళీ తీస్తున్నాను అనమాట. ఇవాళ నేను వేసుకున్నది అయితే కొత్త డ్రెస్ అనమాట. అంటే వినాయక చవితి కోసం అనుకోలేదు, నార్మల్గా ఒక న్యూ డ్రెస్ తీసుకున్నాము. సో అదైతే వినాయక చవితికి వేసుకున్నాను అనమాట. న్యూ డ్రెస్ చూపిస్తా చూడండి, మా డాడీ ఇంకా పెడుతూనే ఉన్నాడు. హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుందన్నమాట, బాగా వర్షం వస్తుంది. అండ్ కింద ముగ్గేసాము, ముగ్గు చూపిద్దామంటే వర్షం వాటర్కి ముగ్గు అనేది పోయింది. మా డాడీ మొత్తం తోరణాలు పెట్టినాక మా డోర్ ఎలా ఉందో మీకు చూపిస్తా. మీరు ఇక్కడైతే చూడొచ్చు, పప్పు అయితే ఉడుకుతుంది అనమాట. ఇది పప్పు, సో ఇదైతే ఉడుకుతుంది. చూడండి మామిడాకులు అయితే పెట్టేసినాడు అనమాట, మా డాడీ పెట్టేశాడు. సో అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చి మాకైతే ఇక్కడ ఏం లేదు, సో దగ్గర పెట్టాలని చెప్పేసి మేము ఇట్లా సైడ్కి పెడుతున్నాం అనమాట. అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాడు అనమాట. మా డాడీ అయితే పూజకి కావాల్సినవి మా డాడీ పూజ చేస్తాడనమాట డైలీ. సో మా మమ్మీ అయితే ప్రసాదం తయారు చేయడానికి పప్పు చేస్తుందనమాట. చూడండి పూర్ణాలకి. పులిహోరకైతే బియ్యం కడిగి పెట్టింది. ఇదేంటి దోశపప్పు. దేనికోసం? పూర్ణాల కోసం మినప్పప్పు అండ్ ఆ పప్పు. నెక్స్ట్ లంచ్ కోసం బియ్యం, ప్రసాదం. తాలికల కోసం బియ్యం పిండి. ఈ గ్లాస్ అయితే కొబ్బరి తీర్థం పట్టడానికంట. సో చూడండి గ్లాస్ ఇది చూడండి, మరీ తప్పకుండా. ఇదేంటి చెప్పు మమ్మీ, దేనికోసం తాలికలు? ఉండ్రాలు. మా ఇంట్లో అయితే దీపం పూజ స్టార్ట్ అయింది. దీపనాదం నమస్తే. గోధుమ పిండి కాలికలు చేయడానికి గోధుమ పిండి లేదు, ఉండాలి.
गुणातीताय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविश्वाय धीमहि मम्मी एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय गानचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय गानचन्द्राय श्रीगणेशाय धीमहि తర్వాత చతురాయ గానగ్రానాయ నాకు సరిగ్గా రాదు, నాకు కూడా సగం సగం వచ్చు. గణదైత శానాయ ధీమహి ప్రవిష్ణాయ ధీమహి. చూడండి మాదైతే పూజ హాఫ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ కొబ్బరి అండ్ హారతి అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం. స్వీట్ మా మమ్మీ చేస్తుంది, చేసినాక పెడతాం. కొబ్బరికాయ అది పండ్లు అయితే పెట్టిండు కదా ఫస్ట్. కొబ్బరికాయ పండు యాపిల్ యాపిల్ పెట్టి పప్పుడు కింద మిక్సీ పట్టాలి. క్యూటీ అబ్బని నా చెల్లి మిక్సీ పట్టిన తర్వాత బెల్లం కూడా మిక్సీ క్యూటీ కొబ్బరికాయ రౌండ్ రౌండ్ కుడుములు. गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की. చల్లదైందా? కాలే ఇంకా. చల్లనమాట. పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగుందన్నమాట, ప్లెజెంట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్ మేము 7:30కే లేచి కొద్దిసేపు దేవుడి పాటలు విన్నాక అంటే ఇల్లు ఊడ్చి తూడ్చి, నేను కాదు మా మమ్మీ ఇల్లు ఊడ్చి తూడ్చి నేను చిన్న చిన్న పనులు చేసేసి
స్నానానికి వెళ్ళేసి వచ్చేసాక ఎప్పుడైతే పూజ చేస్తున్నాం అనమాట. పూజ అయిపోయింది, సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. సో మా వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో అంతే గాయస్, ఇంకా చూపిస్తాను ఇవన్నీ మేము ఏమేమి చేస్తామనేది అంతా చూపిస్తాను అనమాట. మా డాడీ అయితే మొక్కుతున్నారు. సో వంట పూజ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మా మమ్మీ అయితే చేస్తుంది. పిండి లోపల బెల్లం పెట్టి ఆ బెల్లం ఇట్లా గీకడం కాదు, చాక్తో ఇట్లా ఇట్లా పట్టమన్నావు కదా. పట్టాలంటే ఇది ఉండాలి జారా. బెల్లం కుడుములు వినాయకుడి కోసం ఇది వచ్చేసి తాలికలు అండ్ ఉండ్రాలు. ఈ 3 రకాలు ఒకటి దాంట్లో వేసి స్టీమ్ చేసేస్తున్నాను అన్నమాట. వాటర్ పోయినా కొన్ని ఎట్లా అంటే సార్ చూపిస్తాను. లోపల ఇది స్టఫ్ పెట్టేసి బెల్లం ఇప్పుడు దాన్ని ఇందులో పెట్టేసి స్టీమ్ చేసేసేయాలి. దీంట్లోని తాలికలు ఉన్నాయి, పాల తాలికలు, ఉండ్రాలు అండ్ కుడుములు, బెల్లం కుడుములు అన్నమాట. ఆ మిక్సీ నిండైంది, కలుపు కలుపుతా ఉంది. అది కలుపుతుంది. ఓన్లీ ఉండ్రాలు మాత్రమే. అయిందా? కానీ అది టోటల్ మొత్తం మెల్ట్ అయిపోయినాక అది కలపాలి దాంట్లో. దేవుని పెట్టింది చాలు. ఒక 9 అయినా చాలు. మిగిలినవి పాయసం వేయచ్చు. 9 రోజులు పెడతాం కదా, 9 తీయాలి. తాలికలు అక్క గరిటె అసలు ఒక్కటి కూడా ఇట్లా పట్టుకుందామంటే రావట్లే అసలు. తాలికలు అంటే ఇది కొంచెం వేరే కలర్ అవుతుంది. అయ్యాక చూపిస్తాను. కలపాలి. నేను మా డాడీ అయితే పులిహోర కోసం అన్నం అయితే విడివిడిగా చేసి దాంట్లో కొంచెం ఉప్పు, ఆయిల్ అండ్ పసుపు వేసి కలపాలి విడివిడిగా చేసి. మా మమ్మీ అయితే పోపేస్తుందంట. సో ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోతుంది, మేము కూడా తినచ్చు. పొద్దున నుండి ఏమీ తినలేదు గాయస్. ఎంత నిష్టతో చేస్తున్నామో యాక్చువల్లీ. ఇయ్యాలి కదా. సో చూడండి, ఉప్పు అంటే మీకు సరిపోయేంత వేసుకోండి. ఆయిల్ వేసింది. సో ఇప్పుడైతే కలపాలి. ఇది ఏమో పూర్ణాలకి అండ్ ఇది ప్రసాదమే, నిమ్మకాయ పులిహోర విత్ మోమోస్ షేప్ చేద్దామారా, వస్తాయా మీకు? సో నిమ్మకాయ పులిహోర, ఇదేంటి తాలికలు, కుడుములు, ఇది పూర్ణాలు అండ్ లడ్డూలు. ఇవి పూర్ణాలేనా? ఇవి ఉండ్రాలు, ఇవి చప్పటి ఉండ్రాలు, ఇవి మినపవడలు. ఇది స్వీట్, అది మినప, ఇది ఉత్తి, ఇది కుడుములు, ఇది నిమ్మకాయ పులిహోర, తాలికలు. ఇప్పుడైతే దేవుడికి ఇవి ఇష్టమైనవన్నీ చేసి ఇట్లా ప్రసాదిస్తున్నాం అనమాట. చిన్న స్టూల్ ఇస్తే బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట, ఎందుకంటే మాకు అక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి. సో అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తున్నాము. మళ్ళీ హారతి ఇస్తున్నాము. అమ్మ అండ్ యాపిల్ కూడా, కొబ్బరి,
ఇంకేమైనా ఉన్నాయా? ఉండేది కొంచెం పోవాలి. సో ఇలా అయితే మా గణేష్ చతుర్థి కంప్లీట్ అయిపోయింది, ఇంకా కాలేదు, తినాలి. అండ్